హాయ్ అండి. నా ఛానల్‌ని కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్. ఇంకా వీడియోలోకెళ్తేనైతే ఈరోజైతే ఎంతో రుచిగా ఉండే బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తున్నానండి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని, కడాయి పెట్టుకొని, ఒక స్పూన్ ఆయిలు, ఒక స్పూన్ పోపు గింజలేసుకొని, అవి కొంచెం చిటపటలాడాక, ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయల్ని కొంచెం పెద్దగానే ముక్కలుగా కట్ చేసుకొని, అవి గూడా వేసుకొని, వాటితో పాటు కొంచెం సాల్ట్ ఏసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయండి. అవి కొంచెం మగ్గాక ఒక 4, 5 కాజులు వేసుకోవాలి. కాజులేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుందండి. అవి గూడా కొంచెం మగ్గాక ముందుగా మనం ఒక 2 చిన్న సైజు టమాటాలు కట్ చేసుకున్నవి అవి గూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అది కొంచెం మగ్గాక మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఒక 4, 5 వెల్లుల్లిపాయలు, ఒక 2 ఇంచులంత అల్లము అవి గూడా వేసుకొని కొంచెం కలుపుకొని స్టవ్ ఆపేసుకొని ఒక 2 నిమిషాలు చల్లారబెట్టుకోవాలి. అవి కొంచెం చల్లారాక మిక్సీ జార్‌లోకేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. మళ్ళీ మనం అదే కడాయిలో స్టవ్ వెలిగించుకొని ఒక 2 స్పూన్ల ఆయిలు, ఒక్క స్పూను పోపు గింజలు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని అవి కొంచెం వేగాక ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ గూడా అంతా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని కొంచెం కలరొచ్చేదాకా దాన్ని పచ్చి వాసన పోయి కలరొచ్చేదాకా వేయించుకోవాలండి. అది కొంచెం వేగాక కొద్దిగా పసుపు, మన రుచికి సరిపడినంత కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అది గూడా ఒకసారి అంతా కలుపుకోవాలండి. అది గూడా ఒక్క నిమిషం అలా కలుపుకుంటూ వేయించుకొని కొన్ని వాటర్ పోసుకోవాలండి. మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే కొన్ని ఎక్కువ వాటర్ పోసుకోవాలి. లేదు కొంచెం థిక్ గ్రేవీ కావాలంటే వాటర్ కొంచెం తక్కువ పోసుకోవాలనమాట. అలా వాటర్ పోసుకొని అంతా కలుపుకొని మనం ముందుగా ఒక 4 ఎగ్స్ ఉడకబెట్టుకొని అలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2, 3 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. అది ఉడికాక మూత తీసుకొని పైనంగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకైతే నాకైతే అలా కొంచెం ఉడికాక వేస్తేనే నాకు చాలా బాగా అనిపిస్తుందండి. ముందే వేస్తే నాకెందుకో అంత ఇష్టం ఉండదు. అలా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక చివర్లో మూత తీసుకొని పైనంగా కసూరి మేతి చల్లుకొని అంతా కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఎగ్ కర్రీ రెడీ.